ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నుండి దేశంలోని ధర్మాన్ని దేశాన్ని రక్షించుకోవడం ఏ విధంగా అనేది వచ్చింది. మన పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు నిన్న మన జరిగిన పశ్చిమ బెంగాల్లోనే జరుగుతున్న కాండ ఏదైతే ఉందో ఆల్రెడీ బంగ్లాదేశ్ జరిగింది. ఆ రోజు కూడా మనం చెప్తానే ఉన్నాం జనాలకి, నిన్న మొన్నటి దాకా ఇప్పుడు జరుగుతుంది మన దేశంలో మన రాష్ట్రంలో మన దగ్గర కూడా వస్తుందని చెప్పాము. అనుకున్నట్లుగానే ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరిగింది. రేపు హైదరాబాద్లో కూడా జరిగిన ఆశ్చర్యం లేదు. హిందువులారా ఇకనైనా మేల్కోండి. మీరు ఎక్కడున్నారో ఏం జరుగుతుందో ఏం చేస్తున్నారో ఆలోచించండి. దేశాన్ని రక్షించుకునే బాధ్యత మనపైనే ఉంది. మనకి ఏ ప్రభుత్వాలు పనిచేయట్లేదు. ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కేవలం మైనారిటీల కోసం ఇతర సంఘాల కోసం పనిచేస్తున్నాయి. ఎక్కడైనా కులాల గురించి కొట్లాడుకోవడం ఉంటే అది ఇంట్లో వరకే ఉండండి. మనం బయటకు వస్తే మన హిందువులు అది గుర్తుపెట్టుకొని దేశం కోసం పనిచేయండి. ఈరోజు మన దేశం ఉంటేనే మనకు రక్షణ అంటూ ఉంది. మన పిల్లల భవిష్యత్తు ఉంది. మన పిల్లల భవిష్యత్తు కావాలనుకుంటే ఈరోజు దేశాన్ని రక్షించుకోవాలి. మన ఇంటి పరిస్థితి 600 సంవత్సరాలు తురుకులు, అలాగే 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తే మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు కొట్టాడి మరి ఈ దేశాన్ని రక్షించుకొని స్వతంత్ర భారతదేశం ప్రకటించుకున్నాం. కానీ కొందరు రాజకీయ నేతలు వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ దీనికోసం విధి విధానాల కోసం దేశంలోని రాజకీయాన్ని మార్చి ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చారు. కాబట్టి నిన్న జరిగింది బంగ్లాదేశ్ అనుకుంటే ఈరోజు జరుగుతుంది పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది. రేపు హైదరాబాద్లో జరగవచ్చు, ఎల్లుండి మీ ఇంట్లో కూడా రావచ్చు. కాబట్టి హిందువులారా ఖబర్దార్, ఇకనైనా తెలుసుకోండి. మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో ఆలోచించండి దయచేసి. జై భారత్ మాతాకి. బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులకు దాడులపై అదేవిధంగా వారికి మద్దతుగా మన వెస్ట్ బెంగాల్ ఏదైతే మమతా బెనర్జీ గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఆ ప్రాంత బంగ్లాదేశ్ నుంచి వచ్చి వెస్ట్ బెంగాల్లో సెట్ అయిన వాళ్ళని చూస్తూ ఉన్నాం. హిందువులు ఎంతమంది ఉన్నారు. మరి బంగ్లాదేశ్ వాళ్ళు ముస్లింస్ కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఇక్కడ పోయిన హిందువులను బంగ్లాదేశ్ వాళ్ళు ಎಷ್ಟು సతాయిస్తున్నారు. మరి అదే రకంగా ఇక్కడ సతాయించే రకంగా మమతా బెనర్జీ గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటూ ఉన్నారో దాన్ని ఖండించదగ్గ విషయం. తప్పకుండా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఈ రోజు ఇక్కడ నుంచి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా వారి మీద చర్యలు తీసుకొని వాటిని మరి ప్రెసిడెంట్ కూడా పెట్టి ఆ ప్రాంతాన్ని కూడా ఆదుకునే రకంగా హిందుత్వ రాష్ట్రం ఏర్పరిచే రకంగా ముందుకు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మరి జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా చూస్తూ ఉన్నాం. మొన్న మరి ఎన్నో బిల్లులు ఈ రోజు తీసుకొచ్చాం. ఒకటి మరి 370 ఆర్టికల్ తీసుకొచ్చి కాశ్మీర్ లాంటి దేశాల్లో కూడా మరి ఈరోజు బ్రహ్మాండంగా హిందుత్వాన్ని పొందుపరిచే రకంగా జమ్మూలో మొన్న చూసాం 80% మరి బీజేపీ వాడడం చూసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అదే రకంగా మార్పు అనేది మరి ఈ ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ద్వారా మార్పు అనేది వచ్చిందని చెప్పి దాని ద్వారా చూసాం. ట్రిపుల్ తలాక్ ద్వారా కూడా ముస్లిం మహిళలు కానీ మరి కొంతమంది మరి తండ్రులు కానీ ఎంతో దానికి ఆనందంగా ఈరోజు సంతోషపడుతున్నాం. భర్తలు తలాక్ అనుకుంటారంటే భార్యను విడాకులు పొందే సందర్భాన్ని గుర్తిస్తూ తండ్రులు ఎంతో కష్టపడి మరి పెళ్లి చేస్తున్న సందర్భంగా అమ్మాయిలు ఎంతో మరి ట్రిపుల్ తలాక్ ద్వారా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారని గుర్తింపు తెచ్చి మరి ట్రిపుల్ తలాక్ పెట్టి ఈరోజు ముస్లిం మహిళలతో కూడా మంచి గౌరవం తెచ్చిన ఘనత భారతదేశంలో హిందుత్వ దేశంగా గుర్తుకు రావాల్సిందని తెలియజేస్తుంది. అదేవిధంగా మొన్న పెట్టిన వక్ఫ్ సంబంధించిన ఇష్యూలను కూడా 2-3 తప్ప వక్ఫ్ సంబంధించిన ఆస్తులు ఏవైతున్నాయో ఆ ఆస్తులన్నింటినీ పరిగణలో తీసుకుని కాపాడే రకంగా, ఎందుకంటే కొంతమంది వ్యక్తులకే ఓవైసీ లాంటి వాళ్లకు లేకపోతే వక్ఫ్ పెద్దలకు చెందుతున్న మరి భూములను ఈరోజు రక్షించే రకంగా వేలాది కోట్ల భూములు ఉన్న దేశంగా ఈరోజు గుర్తింపబడ్డాయి. అన్నింటినీ కూడా ఈరోజు మరి ప్రభుత్వం సేకరించి వాళ్ళ పేద ప్రజలకు అందించే రకంగా ముందుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. అదే రకంగా విశ్వ హిందూ పరిషత్ ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టి ఎక్కడికక్కడ నిలదీసే రకంగా ఒక దగ్గర ర్యాలీ అనుకోండి, ఒక దగ్గర మరి ధర్నాలు అనుకోండి, ఇంకో దగ్గర మెమోరాండం అనుకోండి, రకరకాలుగా ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళంతా కూడా మరి హిందూ దేశంలో గుర్తింపు రకంగా మరి పనిచేస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మరి వాళ్ళందరూ ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం. ఆ రకంగా ప్రభుత్వం కూడా మరి వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం. విశ్వ హిందూ పరిషత్ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ రాష్ట్రపతి పాలన తేవాలని చెప్పి వెస్ట్ బెంగాల్ కాపాడాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చే అవకాశానికి పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు చేసుకుంటూ జై భారత్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏదైతే బెంగాల్లో హిందువుల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలకి ఏదైతే నిరసన ప్రదర్శిస్తున్నారో దానికి ఇక్కడ వచ్చిన పెద్ద ఎత్తున వచ్చిన హిందూ బంధువులకు అందరికీ నమస్కారం. ఏదైతే బెంగాల్లో ఉన్న రోజుల నుంచి జరుగుతుందో ఎక్కడా కూడా మహిళల్ని అని కూడా చూడకుండా
చిన్నపిల్లల్ని అన్ని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కొట్టడము, రాళ్లతో కొట్టడము, అసభ్యంగా ప్రవర్తించడము. ఇదివరకు బంగ్లాదేశ్ విషయం ఇప్పుడు డైరెక్ట్గా అన్నగారు చెప్పినట్టు బెంగాల్లో కూడా స్టార్ట్ అయింది. ఎన్నో రోజులు పట్టదు మన దగ్గర కూడా రావడానికి. సో హిందువులందరూ మేల్కోవాలి, హిందువులందరూ ఐకమత్యం కావాలి. ఇలాంటిది రాష్ట్రపతి పాలన బెంగాల్లో తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చొరవ చేసుకొని ఇప్పుడు దానిపైన దృష్టి సారించింది. అలాగే హిందువులందరూ కూడా ఐకమత్యం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాష్ట్రపతి పాలన బెంగాల్లో విధించాలి. ఏదైతే మమతా బెనర్జీ ఆవిడ ఒక సీఎం అయ్యుండి కూడా మేము వక్ఫోని అమలు చేయము అని ఏదైతే ప్రకటన చేశారో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో రిలీజియస్ యాక్టివిటీస్ ఇంకా ప్రోత్సహిస్తున్నట్టుంది. సో వెంటనే ఆ స్టేట్మెంట్ ని వెనక్కి తీసుకోవాలి, హిందువులకి ప్రొటెక్షన్ కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.